మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసును ఆయన కుమార్తె డాక్టర్ సునీత తప్పుతో పట్టిస్తున్నారని దేవిరెడ్డి శంకరెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య ఆరోపించారు. ఇటీవల కాలంలో తాను ఒక వైద్యునిగా సెంట్రల్ జైల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారని, ఆ సమయంలో తాను దస్తగిరిని బెదిరించినట్లుగా కథనాలు వచ్చాయని, అవన్నీ అవాస్తవాలని తెలిపారు. అయితే నిజంగానే బెదిరించినట్లయితే దస్తగిరి పోస్టులకు ఫిర్యాదు చేసేవారు కదా అని ప్రశ్నించారు. అయితే తన తండ్రి దేవిరెడ్డి బెయిల్ పిటిషన్ వేసిన వెంటనే సునీత కలుగ చేసుకుంటున్నారని తెలిపారు. ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఒకటే అంటే బుద్ధున్నోడు ఎవడైనా మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవరికైనా తెలుస్తుంది. చుట్టూ 10 మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. అంత సెక్యూరిటీ మధ్యలో సీసీ కెమెరా మధ్యలో ఎవరికైనా కొద్దిగా IQ 10% ఉన్నోడైనా పోయి వాళ్ళని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్ గా నీకు దొరికిపోయినట్టు కదా. వాడు ఇమీడియట్ గా కంప్లైంట్ చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటారు. లిటరలీ దే కెన్ అరెస్ట్ మీ. కేసులో ఏం చేయాల్సిన పడి కూడా లేదు. వాళ్ళు నేను పోయిన డేట్ కూడా కరెక్ట్ కనీసం గుర్తులేదు. వాళ్ళు పేపర్లో ఏదో రాసినారు, డేట్ కూడా తప్పు రాసినారు. ఆ పోయిన డేట్ అప్పటి నుంచి వాడు నిజంగానే బెదిరించింటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దస్తగిరి అనే వ్యక్తి ఆ జైల్లో అధికారులకు కంప్లైంట్ చేయాలి. సరే, జైలు అధికారుల మీద నమ్మకం లేదనుకున్నాము. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ 2 వారాలకు 3 వారాలకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతుంటారు, వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. చేయలే. అన్నిటికంటే మోస్ట్ సేఫెస్ట్ ఈజియెస్ట్ ఆయనకి జైల్లో నుంచి 5 నుంచి 10 సార్లు బయటికి పోయింటాడు వాయిదాలకి, జడ్జిల దగ్గర పోయినప్పుడు నిజంగానే